వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారిన కొత్త వెల్లంటి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలకు అఖండ స్వాగతం పలికిన గ్రామస్తులు. కనుచూపు మేర కొత్త వెల్లంటి గ్రామ వీధులన్నీ జనజాతరగా మారాయి. ఆదాలకు అండగా వేలాదిగా తరలిన వైఎస్ఆర్సీపీ దండు. జగనన్నకు మేమంతా అండగా ఉన్నామని, ఆదాలన్నకే మా మద్దతు అంటూ కొత్త వెల్లంటి గ్రామస్తులు అభివాదాలు. జాతరను తలపించిన కొత్త వెల్లంటి వైఎస్ఆర్సీపీ ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాలన్నకు అడుగడుగునా దీవెన్లు అందించిన కొత్త వెల్లంటి గ్రామస్తులు. ఘన స్వాగతం పలికిన పాత వెల్లంటి గ్రామస్తులు. కొత్త వెల్లంటి, పాత వెల్లంటి గ్రామాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన రోడ్ షో, ఎన్నికల ప్రచార కార్యక్రమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఎన్నికలతో ఒక్కసారి కుటుంబ సభ్యులంతా కూర్చొని ఆలోచించుకోవాలి. ఒక్కసారి మనం తప్పు చేసిన 5 సంవత్సరాలు దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి పూర్తిగా మన కుటుంబానికి ఏ ప్రభుత్వం అయితే మేలు జరుగుతుంది, మన గ్రామానికి ఎవరు ఎన్నుకుంటే మేలు జరుగుతుందని ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరూ కూడా దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మీ అందరికి కూడా సెల్ ఫోన్ లో కళ్ళకద్దినట్లు కనపడే పరిస్థితులు వచ్చినాయి. కాలం మారింది, మనం కూడా మారాలి, మన బతుకులు మారాలి, పేదరికం తగ్గాలి, పేదవాళ్ళుగా ఉండకూడదు. అదొక్కటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఈ రోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాల్లో, అంటే ఆర్థికంగా పేద మధ్యతరగతి వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం మన రాష్ట్రంలోనే జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గోడ పెట్టాడు. పేదవాళ్ళు దోషపెడుతున్నారు అని చెప్పి సచివాలయాలు పెట్టారు, మన వాలంటీర్లు పెట్టారు, వాళ్ళ వల్ల మొత్తం నాశనం అయిపోతున్నట్టు గొడవ చేశాడు. ఈ రోజు ఎన్నికల ముందు నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇస్తానని అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. గతంలో ఏ రోజు కూడా ఆయన చెప్పిన మాటకి కట్టుబడి లేడు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా ఆచరణలో పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనమందరం కూడా ఆయన ఆశీర్వదించాల్సిన సమయం వచ్చింది. మళ్ళా తిరిగి ముఖ్యమంత్రి అయితే మన అన్ని కార్యక్రమాల్లో ఇంకా మరింత మెరుగ్గా మరిన్ని కార్యక్రమాలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త వెల్లంటి గ్రామానికి నేను గత 10 సంవత్సరాలుగా అనేక సార్లు వచ్చాను, అనేక కార్యక్రమాలు చేశాను. ఇక్కడ చాలా రోడ్లు నేను వేసినవి కానీ, జిల్లా పరిషత్ లో మన అరుణ్ గారు వేసినవి కానీ తప్పితే గత ఎమ్మెల్యే గారు చేసిన పనులు మీరు ఒకసారి ఆలోచన చేయండి, చాలా తక్కువ ఉంటాయి. మీ గ్రామానికి చాలా వరకు చాలా పనులు చేశాం. ఇంకా కూడా కొన్ని రోడ్లు, డ్రైన్లు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా ఎన్నికలైన తర్వాత త్వరితగతిన మీ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఈ రూరల్ నియోజకవర్గానికి నేను 1 సంవత్సరం కిందటే దీన్ని ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత దగ్గర 150 కోట్ల రూపాయలతో ఈ 6 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. టైం తక్కువ ఉంది. ఇంకా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మన జిల్లాలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తాను. నేను గత 25 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా ఉన్నాను, మంత్రిగా పనిచేశాను. ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి తప్పితే నాకు వేరే ఆలోచన ఉండదు. మీరందరూ ఒకసారి గమనించాలి. నేను సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు. సంపాదించిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. ఈ 25 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ లేకుండా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేశాను. గతంలో 10 సంవత్సరాలు మన సర్వేపల్లిలో ఎమ్మెల్యే ఉంటే ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చాం, పోర్టు తీసుకొచ్చాం, పవర్ ప్లాంట్ తీసుకొచ్చాం. ఈ రోజు అక్కడ దగ్గర 30,000 మంది పనిచేస్తూ ఉన్నారు.
దానివల్లనే మన నెల్లూరు పట్టణం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు మనకి మునుమూడి ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుని టెండర్ పిలిపించి కాంట్రాక్టర్ ఏర్పాటు చేస్తే అది ఒక తెలుగుదేశం నాయకుడి చేత టెండర్ వేయించి అది పూర్తి చేయకుండా అది ఎన్నికల్లో అది మనం చేస్తే మాకు మంచి పేరు వస్తుందని దాన్ని అడ్డుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఒక్కసారి గమనించాలి. ఎన్నికలైన వెంటనే 1-2 నెలల్లో దాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని, నన్ను విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా ఆశీర్వదించండి. మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యాన్ని మరొకసారి కల్పించవలసిందిగా మీ అందరినీ పేరు పేరున వేడుకుంటూ మీరందరూ మాకు ఇంత స్వాగతం పలికి ఇంతసేపు మాకు ప్రయాణం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ